ఓ మై గాడ్, ఇదేనా మన మెగాస్టార్ పవర్. అసలు విశ్వంబర మెగా బ్లాస్టిక్ గ్లిమ్స్ చూసాక ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావడం ఖాయం. ట్విట్టర్ అండ్ యూట్యూబ్ లో ట్రెండింగ్. కానీ అసలు ఏంటి ఇందులో, ఇది హిట్ అవుతుందా లేదా చూద్దాం డీటెయిల్ గా. మొదటిగా చెప్పుకోవాల్సింది చిరంజీవి ఎంట్రీ. అదే ఇంటెన్సిటీ, అదే ప్రెసెన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఈ వయసులో కూడా చిరు మాస్ కేస్ వాన్ ఎలివేట్ చేయడం అంటే ఇదే. విఎఫ్ఎక్స్ మీద ఫ్యాన్స్ కి డౌట్స్ ఉండేవి, కానీ ఈసారి దాన్ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో ఎంఎం కీరవాణి స్కోర్, అది ఒక్కదాని వల్లే సీన్ గట్టిగా క్లిక్ అయింది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే క్రిటిక్స్ మాత్రం స్ప్లిట్ అయిపోయారు. ఎవరైనా ఒకే మాట అంటున్నారు, ఇది అవతార్ లో ఆర్డర్ కలిపేసినట్టుంది. మరికొందరు వీడియో గేమ్ లాంటి గ్రాఫిక్స్ అని బ్లేమ్ చేస్తున్నారు. కానీ ట్విట్టర్ పోల్స్ చూడండి, 70% పైగా ఫ్యాన్స్ ఇంప్రెసివ్ అని ఓటేశారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చిరు కోసం మాత్రమే తీసిన గ్లిమ్స్. ఇక గ్లిమ్స్ చూసాక హైప్ మరింత పెరిగింది. ఫిలిం బీట్, తెలుగు 360 లాంటి సైట్స్ స్పష్టంగా చెప్తున్నాయి ఇది నెక్స్ట్ లెవెల్ విజువల్ ట్రీట్ అని. అది కాక ఈ గ్లిమ్స్ తో సమ్మర్ 2026 రిలీజ్ కోసం బేస్ స్ట్రాంగ్ అయ్యింది. ఎందుకంటే ముందున్న టీజర్ లో విఎఫ్ఎక్స్ మీద వచ్చిన నెగిటివ్ టాక్ దాన్ని ఈసారి క్లీన్ చేసి ఫ్యాన్స్ కి సైలెంట్ గా చేశారు. స్మార్ట్ మూవ్ ఇది. గ్లిమ్స్ లో స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటంటే చిరు స్క్రీన్ ప్రెజెన్స్, కీరవాణి బీజియం, గ్రాండ్ విజువల్స్. వీక్ పాయింట్స్ ఏంటంటే కొందరికి స్టోరీ క్లారిటీ లేకపోవడం, మార్కెటింగ్ ట్యాగ్ లైన్ మెగా మాస్ బియాండ్ యూనివర్స్ కొంచెం క్రింజ్ అనిపించింది. కానీ లెట్స్ బి ఆనెస్ట్, ఈ స్కేల్ లో ఎక్స్పెరిమెంటేషన్ చేయడం అంటే గట్స్ కావాలి. డైరెక్టర్ వశిష్ఠ తీసుకున్న రిస్క్ ఫలిస్తే ఇది ఒక మాస్ మూవీ కాదు, కల్ట్ మూవీ అవుతుంది. అయితే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే విశ్వంబర మెగా బ్లాస్టిక్ గ్లిమ్స్ ఒక విజువల్ టిట్, ఫ్రాన్స్ కి పక్కా బర్త్డే గిఫ్ట్, బాక్స్ ఆఫీస్ కి ఇది ఒక వార్నింగ్ షాట్. ఇంకా చెప్పాలంటే ఈ గ్లిమ్స్ హిట్, కానీ సినిమా ఫేట్ మాత్రం 2026 వేసవిలోనే డిసైడ్ అవుతుంది. మీరు చెప్పండి, మీకు ఈ గ్లిమ్స్ ఎలా కనిపించింది? కామెంట్ లో రాయండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.